ముఖ్యంగా ఆ పోలీసులు వ్యవహరించినటువంటి తీరు పట్ల ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించిందా? ఇప్పటికీ కూడా క్రాంతి కుమార్ కేసుని కనీసం విచారణ కూడా టేకప్ చేయబడిన కారణం ముఖ్యంగా ఏంటంటే అండి, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి పనిచేసినటువంటి కార్యకర్తలకి వాళ్ళు ఇచ్చిన రివార్డు ఏంటిదంటే మరణశిక్షలు, లాకప్ డెత్లు. ఎప్పుడో 3-4 దశాబ్దాల క్రితం మర్చిపోయినటువంటివన్నీ కూడా ఇవాళ తిరిగి అందరికీ ఎక్నాలెడ్జ్మెంట్ రూపంలో, ముఖ్యంగా యువతని వాళ్ళు వాడుకుని వాళ్ళని దారుణంగా చంపిన తర్వాత కూడా కేసు కూడా నమోదు అవ్వట్లేదంటే, ఒకళ్ళేమో సాక్ష్యాధారాలు మాయం చేసేసి దాదాపు 18 నెలల పాటు సీసీటీవీ ఫుటేజ్ తీసేయటం అంటే సిపి గారు నోటీస్ లేకుండా ఎట్లా ఉంటుంది? ఇంత జరిగిన తర్వాత క్రాంతి కుమార్ మీద ఇవాళ కేసు కూడా లేదు. వీళ్ళ కుటుంబ సభ్యులు వెళ్ళి పోలీస్ స్టేషన్లో అర్జీలు ఇచ్చినా పట్టించుకోవట్లేదు. వాళ్ళ ఆఖరికి హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్ళి అక్కడి నుంచి ఒకళ్ళేమో సాయికృష్ణ కేసు
రైట్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనడం కంటే కూడా ప్రస్తుతం ఒక ప్రజానాయకుడు, ప్రజా సమస్యలపై నిరంతరం ప్రజల్లో ఉండే ఒక నాయకుడు ప్రజల్లోకి వస్తే సందర్భం ఏదైనా సరే ఎలాంటి స్వాగతం ఉంటుంది అనేది మరొకసారి ఐ హ్యావ్ టు సే దిస్, మరొకసారి మనం విజువల్స్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో మహిళలు, చిన్నారులు, అవ్వ తాతలు ప్రతి ఒక్కళ్ళు ముందుకొచ్చి ఒక్కసారి ఆయన చూసి ఒక్కసారి ఆయనతో కరచాలనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఇక్కడికి వచ్చిన సందర్భం వేరు. అందరికీ అభివాదం చేస్తూ ఆయన ముందుకు కదులుతున్నారు. పేర్పోగు క్రాంతి కుమార్ కుటుంబాన్ని పరామర్శించడానికి ఆయన ఇవాళ వస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. కానీ దారి పొడవునా కూడా చిన్నారులు, మహిళలు, యువతులు, యువకులు, వృద్ధులు, అవ్వాతాతలు అందరూ కూడా ముందుకొచ్చి ఆయనను ఒక్కసారి చూడాలి అనే ఉత్సాహం చూపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇప్పుడు ప్రజల గుండెల్లో ఉండే ఒక నాయకుడికి అభిమానం ఏ రకంగా ఉంటుంది అనేది ప్రతి సందర్భంలో కూడా సాక్షాత్కరిస్తూ ఉంటుంది. అదే దృశ్యాలు ప్రస్తుతం మనకి ఇక్కడ విజయవాడలో కనిపిస్తూ ఉన్నాయి. విజయవాడలోని ఫకీర్గూడెం చెందిన దళిత యువకుడు క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ ఆత్మహత్యకు సిఐ వేధింపులే కారణం అంటూ కూడా ఒక మరణ వాంగ్మూలంగా ఆయన రికార్డ్ చేసిన పరిస్థితి. అయినా కూడా కేసు కూడా నమోదు కాలేదంటే రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేది మొత్తం ప్రపంచానికి తెలియడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు క్రాంతి కుమార్ ఇంటికి వచ్చి వారిని పరామర్శించే నిమిత్తమై ఆయన వస్తున్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఆయన ఎప్పుడు బయట అడుగుపెట్టినా ఆయన చేరుకోవటానికి నిజంగా అనుకున్న సమయం కంటే ఎప్పుడు కూడా ఆలస్యం అవుతున్న పరిస్థితి మనకి తరచూ కనిపిస్తుంటుంది. సందర్భం ఏదైనా సరే ఆయన అడుగు బయట పెడితే ఆయన అభిమానగణం ఒక్కసారి చూడాలి అనేది ఆయన వాళ్ళందరికీ కూడా మనోగతం కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం మహిళలు, ముఖ్యంగా యువకులు, చిన్నారులు, వృద్ధులు, అవ్వాతాతలు ఆయనను ఒక్కసారి చూడటానికి ముందుకొచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. క్రాంతి కుమార్ తండ్రిని ఆయన హత్తుకుని ఒకసారి పరామర్శించారు. క్రాంతి కుమార్ చిత్రపటానికి పూలతోటి నివాళి అర్పించారు. ఒక సిఐ వేధింపులు తాళలేక, కృష్ణలంక సిఐ నాగరాజు వేధింపులు తాళలేకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ యువకుడు క్రాంతి కుమార్ తన ప్రాణాలు బలి తీసుకున్నాడు. దానిపై ఇంతవరకు కూడా ఆ కుటుంబానికి న్యాయం జరగని పరిస్థితుల్లో ఇక తానే ముందుకు కదిలి వచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి అసలు ఆత్మహత్య గల కారణాలు ఏంటి, ఆ వీడియో కూడా ఎప్పుడు వాళ్ళకి దొరికింది, ఏం జరుగుతోంది వాళ్ళతోటే అడిగి వివరాలు తెలుసుకునే నిమిత్తమై వారి కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి వచ్చారు. ప్రస్తుతం అయ్యే విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి.